కన్యా రాశి వారికి రానున్న రోజుల్లో 2 కోరికలు తీరబోతున్నాయి. అలానే కాకుండా ఏంటంటే ఒక వ్యక్తి వల్ల మీ జీవితం పూర్తిగా మారబోతుంది. అంటే ఈ వ్యక్తి వల్ల ఏంటంటే గనకనండి మీకు మంచి జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలానే కాకుండా మీకు మంచి శుభ ఫలితాలు కూడా రాబోతున్నాయి. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనక మీ కష్టాలు తీరే అంటే సమయం అని చెప్పొచ్చు ఒక రకంగా. అసలు మీకు ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది రానున్న రోజులంటే గనక మనం చూసుకున్నట్టయితే ఒక 10-15 రోజులలో ఏంటంటే కోరికలు తీరుతాయి. అలానే కాకుండా మీకు బాగుండబోతుందన్నమాట. కాబట్టి కన్యా రాశి వారండి ఖచ్చితంగా వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కన్యా రాశి వారికి కష్టాలు ఎక్కువగానే వస్తూ ఉంటాయి. కొంతమందికి బాగుంటే కొంతమందికి అస్సలు కూడా కన్యా రాశి వారికి ఏంటంటే కనుకనండి బాగుండదు కదా. చాలా కష్టపడుతూ ఉంటారు. కష్టపడితేనే ఏంటంటే కనుక వీరికి అంటే ఆ కష్టానికి తగ్గట్టుగా ప్రతిఫలం అనేది లభిస్తుందన్నమాట. ఎంత కష్టపడ్డా కానీ కొన్నిసార్లు ఏం లేకుండా పోతుంది. కొంతమంది అంటే తక్కువగా కష్టపడ్డా సరేనండి, ఎక్కువగా ఏంటంటే కనుక అదృష్టాన్ని తెచ్చుకుంటారు. అలా ఉంటుంది. కన్యా రాశి గుణగణాలు మనం చూసుకున్నట్టయితే మంచి మనసుని కలిగి ఉంటారండి. చాలా మంచి మనసుని కలిగి ఉంటారు ఈ కన్యా రాశి వాళ్ళు. అంటే హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. మనకు ఉన్న దాంట్లోనే ఒకరికి హెల్ప్ చేయాలని కోరుకుంటూ ఉంటారు. మంచి మనసుని కలిగి ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి వీరికి కొంచెం అనుమానం ఎక్కువగా ఉంటుంది. ప్రతి దాన్ని కూడా అనుమానిస్తారు. కానీ ఆ అనుమానాన్ని ఏంటంటే కనుక బయటపడకుండా చక్కగా కాపాడుకుంటూ ఉంటారని చెప్పొచ్చు. అలానే కాకుండా ఈ కన్యా రాశి వారండి ఇంటిని ఎంత చక్కగా అలంకరిస్తారో ఒంటిని కూడా అంతే చక్కగా అలంకరిస్తారు. ప్రతిదీ కూడా 1-2 సార్లు ఆలోచిస్తారు. చాలా లోతుగా ఆలోచించిన తర్వాత ఏదైనా సరే మొదలు పెడతారు. మొదలు పెట్టిన తర్వాత మాత్రం దాన్ని కంప్లీట్ చేయకుండా ఆపరండి. ఏదైనా మొదలు పెడితే అది ఖచ్చితంగా ఇంకా కంప్లీట్ అయిపోవాలి. ఆ పని అయిపోయేంత వరకు కూడా దాన్ని వదిలిపెట్టారనమాట. మధ్యలో వదిలిపెట్టడం, మధ్యలో ఇంకా ఆపేయటం ఇలాంటివి చేయరనమాట. ఏంటంటే కంటిన్యూగా అది అయిపోయినంత వరకు దానికోసం పోరాడుతూ ఉంటారు. అలానే కాకుండా కన్యా రాశి వారండి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలంటే వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. ఒకరిపై ఆధారపడటం, ఒకరు ఇస్తే తినటం ఇలాంటివి చేయరండి కన్యా రాశి వారు. స్వతహాగా ఏంటంటే గనక వారి కాళ్ళ మీద వారే నించోవాలని కోరుకుంటూ ఉంటారు. కన్యా రాశి వారు ఏంటంటే గనక ఒకరు బాగుపడితే చూడలేక, ఒకరు బాగుపడితే అంటే కుళ్ళుకోవటం, కుతంత్రాలు జరపటం ఇలాంటివి చేయరండి. బాగుండాలని కోరుకుంటారు. అంటే ఇతర వ్యక్తుల్లోని ప్రతిభను ఏంటంటే కనుక వీరు గుర్తిస్తారండి. చాలా వరకు కూడా ఏంటంటే కనుక వాళ్ళు ఒక వ్యక్తిని చూసి గమనించి గుర్తించి నువ్వు ఈ విధంగా చేసుకో, నువ్వు లైఫ్లో ఎదుగుతావు, ఈ విధంగా చేసుకో, నువ్వు బాగుపడతావు, ఇలా చేయటం వల్ల నీకు మంచి జరుగుతుంది కదా అన్నట్టుగా ఏంటంటే సలహాలు ఇస్తూ ఉంటారు. కన్యా రాశి వారు మంచి గుణగణాలను కలిగి ఉంటారు. కన్యా రాశి వారు ఏంటంటే కనుక చాలా చురుగ్గా ఉంటారండి. వీరు మాట్లాడే విధానం ఏంటంటే కనుక చాలా మెత్తగా మాట్లాడుతూ ఉంటారు. అంటే నెమ్మదిగా మాట్లాడతారనమాట. ఎవరిని కూడా ఏంటంటే కనుక ఇబ్బంది పెట్టకుండా మాట్లాడతారు. కొత్త పరిచయాలను తొందరగా ఏంటంటే కనుక కొత్త స్నేహితులు కొత్తగా ఎవరైనా పరిచయం అయితే వారితో అంటే చక్కగా కలిసిమెలిసి ఉంటారనమాట. వీరికి బంధువర్గం ఎక్కువగా ఉంటుంది. ఎవరిని కూడా అంటే ఇలా ఇబ్బంది పెట్టడం, మనసు నొప్పించడం ఇలాంటివి మాత్రం ఈ కన్యా రాశి వారు అస్సలు కూడా చేయరని చెప్పొచ్చు. అలానే కాకుండా కన్యా రాశి వారు ఏంటంటే కనుక చాలా వరకు కూడా కష్టజీవులు అనమాట. కష్టం కోసమే పుట్టామా అన్నట్టు కష్టపడుతూ ఉంటారు. ప్రతిదీ కూడా ఏంటంటే కనుక వీరి భుజాల వేసుకుంటారు. ప్రతిదీ కూడా ఏంటంటే కనుక ఇంకా నడిపిస్తూ ఉంటారనమాట. ఒక రకంగా చెప్పాలంటే కన్యా రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే కన్యా రాశి వారికండి మనం అనారోగ్య సమస్యలు ఏంటంటే కనుక ఎక్కువగా వీక్నెస్ ప్రాబ్లం అంటే నరాల బలహీనత, నరాలు లాగటం, మెడనరాలు గుంజటం ఇలాంటి సమస్యలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కన్యా రాశి వారు ఏంటంటే కనుక చాలా వరకు కూడా దైవ భక్తులండి. దేవుడి పైన నమ్మకం అధికంగా ఉంటుంది. దేవుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. అందుకే ఆ భగవంతుడు కొన్ని సిచ్యువేషన్స్లో, కొన్ని బాధల్లో ఏంటంటే కనుక వారిని బయటపడేస్తూ ఉంటాడు, కాపాడుతూ ఉంటారు. వీళ్ళేంటంటే కనుక దేవుడు మమ్మల్ని అనుగ్రహించడు, మమ్మల్ని కాపాడరు అనుకుంటారు. కానీ ఏంటంటే కనుక భగవంతుడు వీరిని కాపాడుతూ ఉంటాడు. అలానే కాకుండా ఏంటంటే ఎల్లప్పుడూ వీరి వెంటే ఉంటూ ఉంటాడని చెప్పొచ్చు. అలానే కాకుండా కన్యా రాశి వారండి అంటే వీరు కొంచెం ఎదిగారనుకోండి, కొంతమంది ఏంటంటే కనుక కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారనమాట. వీరు ఎదగటం కొంతమందికి అస్సలు ఇష్టం ఉండదు. వీరి బంధువర్గంలోనే ఏంటంటే కనుక ఎక్కువగా ఉన్నారని చెప్పొచ్చు. వీరి ఎదుగుదలని చూసి చాలా మంది కూడా ఓర్వలేకపోతారు. వీరు బాగుంటే వారికి ఏంటంటే కనుక కళ్ళల్లో అంటే కుచ్చుకుంటూ ఉంటుందన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారని చెప్పొచ్చు. అంటే వీళ్ళు ఎదగటం కొంతమందికి అస్సలు ఇష్టం ఉండదు. వీరు ఎదగకూడదు, వీరు అలాగే ఉండాలి. ఈ కన్యా రాశి పై ఏంటంటే కనుక ఎక్కువగా నరదిష్టి, చెడు దిష్టి, కుళ్ళు, కుతంత్రలు అలానే కాకుండా లేనిపోని మాటలు ఇవన్నీ కూడా చెప్పి వారి మనసుని నొప్పించి వారిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. వారిని ఎప్పుడు కూడా ఏడిపిస్తూ ఉంటారు. కొంతమంది ఆ వ్యక్తులు ఎవరో వీరికి బాగా తెలుసుంటుందన్నమాట. ఎవరిని కూడా అధికంగా నమ్మకండి. నార్మల్గా ఏంటంటే కనుక వీరు ఎవరినైనా స్నేహం చేస్తారు కదండి, వారి కోసం ప్రాణం ఇవ్వటానికైనా సరే వెనకాడరనమాట.
అంటే కొంతమందిని అసలు నమ్మరండి వీరు. నమ్మిన వ్యక్తిని మాత్రం ఎవరైనా మోసం చేస్తే మాత్రం జీవితంలో అండి వారిని క్షమించరు. వారి దగ్గరికి అసలు అంటే జోలికి కూడా వెళ్ళకుండా వారితో దూరంగా ఉంటూ ఉంటారనమాట. అలాంటి మనసుని ఈ కన్యా రాశి వారు కలిగి ఉంటారని చెప్పొచ్చు. చాలా అంటే మంచి గుణాలు ఈ కన్యా రాశిలో అధికంగా ఉంటాయండి. కాకపోతే కొంచెం లోపల ఏంటంటే గనక ఇలా ప్రతిదీ అనుమానించటం, కొంచెం ఏంటంటే గనక కుళ్ళుకోవటం అంటే గనక ఒకరి మీద కుళ్ళుకోడు. అంటే మనం కూడా బాగుండాలి, మనం కూడా అలా ఎదగాలి అన్నట్టుగా ఏంటంటే ఒకరిని చూసి నేర్చుకోవటం ఇలాంటివి అయితే చెయ్యరు. సొంతంగా వీరు ఎదుగుదల కావచ్చు, సొంతంగా వీరు జీవితంలో ఎదగటం కావచ్చు. ఇవేంటంటే గనక వీళ్ళే ఏంటంటే వీరి ఆలోచన విధానాన్ని బట్టి వీరు ఎదుగుతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే గనక మమ్మల్నే చూసి నువ్వు ఎదిగావు, మమ్మల్నే చూసి నేర్చుకున్నావు అంటారు. కాకపోతే వీరిని చూసి నేర్చుకునే వాళ్ళు చాలా మంది ఉంటారని ఒక రకంగా చెప్పొచ్చు అనమాట. బంధువర్గం ఎక్కువగా ఉంటుంది, కుళ్ళు కుతంత్రాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. వీరి వెనక చాలా అంటే గోతులు తీస్తూ ఉంటారు. ముందు ఏంటంటే గనక చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఎప్పుడూ నమ్మకండి, అలాంటి వాళ్ళని దూరం పెట్టండి. అలానే కాకుండా ఈ కన్యా రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే కన్యా రాశి వారికండి రానున్న కొద్ది రోజుల్లో అంటే నార్మల్గా ఒక రకంగా చెప్పాలంటే ఇలా ఏంటంటే కొద్ది రోజుల్లో 2 కోరికలు తీరబోతున్నాయి. ఈ కోరికలు ఏంటంటే కనుక కొంతమందికి అంటే పెద్ద కోరికలై ఉండొచ్చు, కొంతమందికి చిన్న కోరికలై ఉండొచ్చు. కానీ ఈ కోరికలు అయితే ఖచ్చితంగా తీరుతాయండి. ఒకరి వల్ల ఏంటంటే మీ జీవితం కొంచెం మారే అవకాశం ఉంటుంది. మీ జీవితమే పూర్తిగా మారిపోతుంది. ఆ వ్యక్తి సహాయ సహకారాల వల్ల మీరు ఎదిగే అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తి దయ వల్ల ఏంటంటే మీరు లైఫ్లో ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పొచ్చు. కన్యా రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే 2 కోరికలు అంటే కనుక ఒకటి వాహనం కొనడం. అంటే వాహనం అంటే కనుక గుర్తుపెట్టుకోండి, 4 చక్రాల వాహనం కావచ్చు, 2 చక్రాల వాహనం కావచ్చు, కొనే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది. అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కొనే కళ అయితే ఖచ్చితంగా తీరుతుందని ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇదేంటంటే చాలా వరకు కూడా సంతోషాన్ని ఇస్తుందన్నమాట. ఈ వార్త ఏంటంటే కనుక మీకు చాలా వరకు కూడా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుందని చెప్పొచ్చు. అంటే ఈ కోరిక తీరుతుంది. ఇక మీరేంటంటే కనుక కొంచెం సంతోషంగా ఉండగలుగుతారు. ఆ తర్వాత ఇంకొకటి చూసుకున్నట్టయితే చిన్న బిజినెస్ పెట్టుకోవాలనుకున్నారు కదండి. అంటే చిన్నది ఏదైనా సరే మీ స్తోమతకు తగ్గట్టు చిన్న బిజినెస్ని చేయాలనుకుంటున్నాము, ఓన్గా చేయాలనుకుంటున్నాము, దానికి సంబంధించి కొంత డబ్బు కావాలని సర్చింగ్లో ఉన్నారు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక డబ్బు అందే అవకాశం ఉంటుంది. ఆ డబ్బు అందటంతో పాటు ఏంటంటే కనుక మీరు చిన్న వ్యాపారం చేసే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుందన్నమాట. సొంతంగా మీ వ్యాపారం పెట్టుకొని మీ కాళ్ళ మీద నిలబడి ఆ వ్యాపారాన్ని మీరు బాగా రాణించగలుగుతారు. ఈ కోరిక కూడా ఖచ్చితంగా తీరుతుందనమాట. అంటే ఇక్కడ తీరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ 2 కోరికలు అయితే ఖచ్చితంగా తీరుతాయండి. మంచి ఫలితాలు అయితే పొందుతారు. జీవితంలో ముందుకు వెళతారు. కొంచెం సక్సెస్ని చూడబోతున్నారు. పోయిన రోజుల కంటే కూడా ఇప్పుడు వచ్చే రోజులండి, ఈ ఫిబ్రవరి కావచ్చు, ఈ జనవరి లాస్ట్ వీక్ నుంచి కావచ్చు, మీకు బాగుంటుందన్నమాట. బాగా కలిసి వస్తుంది. ఇబ్బందులు అయితే ఎక్కడ కనిపించటం లేదు. చిన్న ఒడిదుడుకులు ఉన్నాయి. వాటిని ఏంటంటే కనుక మీరు అంటే తట్టుకోగలుగుతారు. వాటిని తట్టుకొని ముందుకు వెళ్ళేంత శక్తి మీకు ఉంటుందన్నమాట. ఆ భగవంతుడే మీకు అంటే తోడు నీడలాగా ఉంటారు. అలానే కాకుండా మీపై కుళ్ళుకునే వారితో, అలానే కాకుండా కుతంత్రాలు జరిపేవారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారిని ఏంటంటే కనుక కొంచెం మీ లైఫ్లో ఏంటంటే అవాయిడ్ చేయండి, వారిని దూరం పెట్టండి. అలాంటప్పుడు ఏంటంటే ఇంకా మీరు లైఫ్లో ఎదిగే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మీ దిశని మార్చుకునే అవకాశం కూడా అధికంగా ఉంటుందన్నమాట. వీరి వల్ల ఏంటంటే కనుక మీరు అదే మాటని ఏంటంటే పదే మనసులో పెట్టుకొని దాన్నే గుర్తు చేసుకుని ఇబ్బంది పడిపోతున్నారు కదా. అలాంటివి ఏంటంటే కనుక ఆలోచించకండి. అంటే కుక్కలు మనము అంటే వెళ్తుంటే ఎక్కువగా మొరుగుతూ ఉంటాయండి. మనం పట్టించుకోకూడదు అనమాట. మనం ఎదుగుతున్నాం కాబట్టి వారు ఏంటంటే కనుక లేనిపోని మాటలతో అంటే సూటిపోటి మాటలతో మనని ఇబ్బంది పెడుతున్నారు. ఆ మాటలను పక్కన పెట్టేసుకోండి, సరిపోతుంది. ఇక ఆ తర్వాత ఒక వ్యక్తి వల్ల మీకేంటంటే కనుక మీ జీవితం మారబోతుందనమాట. ఆ వ్యక్తి ఏంటంటే కనుకనండి ఒక పరిచయంగా ఏర్పడుతుందనమాట. ఆ పరిచయం ఏంటంటే కనుక మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే కనుక ఈ వ్యక్తి వల్ల మీకు చాలా లాభం జరుగుతుంది. ఆ వ్యక్తి ఒక స్నేహితుడు కావచ్చు, బంధువర్గం నుంచి కావచ్చు, లేదంటే కనుక మీకు తెలిసిన వ్యక్తే కావచ్చు, మళ్ళీ పరిచయంగా ఏర్పడుతుందనమాట. ఒక పరిచయం ఏంటంటే కనుక మీ జీవితాన్ని మార్చేస్తుంది. పరిచయం వల్ల మీకు మంచి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగం వల్ల ఏంటంటే కనుక లైఫ్లో మీరు సెట్ అయిపోయే అవకాశం ఉంటుందన్నమాట. చాలా రోజుల నుంచి కూడా ఉద్యోగ సెర్చ్లో ఎవరైతే కన్యా రాశిలో ఉన్నారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక కొత్త పరిచయాలు ఏర్పడతాయండి. ఆ పరిచయాల వల్ల ఒక వ్యక్తి వల్ల ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, బండ గుర్తిది ఏంటంటే కనుక ఆ వ్యక్తి వల్ల మీకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. కలిగి ఉండొచ్చు, కలిగే అవకాశం కూడా ఉంటుందని మీ యొక్క గ్రహస్థితి ప్రకారం మనము చెప్పబడుతుందన్నమాట. కాబట్టి కన్యా రాశి వారికి అయితే ఇలా జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఆ వ్యక్తి వల్ల ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వస్తే మీ లైఫ్ కొంచెం సెట్ అయిపోతుంది. అలానే కాకుండా కొంచెం మీ జీవితం ఇక్కడ మారుతుందన్నమాట. తలకిందులుగా ఉన్న జీవితాన్ని మీరు బాగు చేసుకోవటం ఒక వ్యక్తి వల్ల జరుగుతుంది.
జరుగుతుందన్నమాట. ఇదేంటంటే కనుక గ్రహాల మార్పుల వల్ల, గ్రహస్థితుల వల్ల, అలానే కాకుండా గ్రహాలు మంచి అంటే నీచ స్థాయి నుంచి మంచి స్థాయికి వచ్చే అవకాశాలు అయితే అధికంగా అనిపిస్తున్నాయి. అలానే కాకుండా ఏంటంటే ఇక మీకు మంచి రోజులు వచ్చినట్టే అనమాట. తప్పనిసరిగా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, మంచి పరిచయాలు ఏర్పడతాయి. పరిచయాల వల్ల ఏంటంటే మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు. అలా అని ఏంటంటే కనుక మీరు మీ పర్సనల్ విషయాలను మాత్రం అన్ని షేర్ చేసుకోకండి. ఏ వ్యక్తిని కూడా ఎప్పుడు కూడా మీరు ఏంటంటే కనుక నమ్మకూడదు. ఎంత నమ్మాలో అంతే నమ్మాలి. మీకు తెలివితేటలు అధికంగా ఉంటాయి, నాలెడ్జ్ కూడా కొంచెం అధికంగానే ఉంటుంది. కొంచెం ఏంటంటే కనుక ఏదైనా సరే 1-2 సార్లు ఆలోచిస్తారు కాబట్టి ఆలోచించి మాట్లాడే పద్ధతి కావచ్చు, విధానం కావచ్చు బాగుంటుంది. కాబట్టి ఒక వ్యక్తి వల్ల అయితే మీకు లాభదాయకంగా కనిపిస్తుందండి. చాలా మంచి రిజల్ట్ అయితే మీరు పొందే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది. కాబట్టి ఎవరైనా సరే బంధువర్గం నుంచి కావచ్చు, కొత్త పరిచయాలు కావచ్చు ఏర్పడితే ఏర్పడ్డాయి అనుకోండి, వాటిని ఏంటంటే నిర్లక్ష్యం చేయకండి. అవేంటంటే మీకు లాభం కోసమే ఆ పరిచయాలు కావచ్చు, ఆ బంధుత్వాలు కావచ్చు వస్తున్నాయి. కానీ కొంతమంది మీకు తెలిసిన బంధువుల్ని కొంచెం దూరం పెట్టండి. మీ పైన కుళ్ళుకోవటం, కుతంత్రాలు జరిపే వారిని కొంచెం దూరం పెడితే లైఫ్లో ఇంకా మీరు ముందుకు వెళతారు. అలానే కాకుండా ఏంటంటే కనుక మంచి ఉన్నత శిఖరాలకు వెళ్ళే అవకాశం కూడా ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది. మీ జీవితం ఇలా ఉండబోతుంది. మీకంతా కూడా మంచి జరుగుతుందండి.